విశాఖ రాజధాని కాబోతుంది. అందరికీ కూడా ఈ ఎంపీ సీట్ మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మేడం రాష్ట్రం మొత్తం గూడా. ఎందుకంటే భరత్ గతంలో ఓడిపోయిన చంద్రబాబు ఫ్యామిలీ నుంచి, అదేవిధంగా ఒక బీసీ మహిళ బొత్స ఫ్యామిలీ నుంచి మేడం ఝాన్సీ గారిని తీసుకురావడం, ఇవన్నీ చూస్తే ఏంటి ఈసారి చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ ఎవరు గెలిస్తే బావుంటదనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. చెప్పండి ఎవరు గెలబోతున్నారండి? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకి అంటే వైజాగ్ లాంటి స్టేట్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్కి ఒక బీసీ మహిళకి ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఝాన్సీ మేడంకి అవకాశం ఇచ్చి ఒక ఎంపీగా నిలబెట్టారంటే డెఫినెట్గా ఎడ్యుకేటెడ్ అందరూ ఆవిడకే సపోర్ట్ చేస్తారు. అండ్ విజన్ విశాఖ నిజం అవ్వాలంటే నాకు అర్థమైనంత వరకు ఇక్కడ మేడం గారు గెలవాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవ్వాలి. సో ఒక మహిళకి అవకాశం ఇచ్చినప్పుడు మన మహిళలంతా ఈవిడ్ని కష్టపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఒక బీసీకి ఇంత ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీట్ని ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఆ అవకాశం ఆయన ఇచ్చినప్పుడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. బొత్స ఝాన్సీ గారికి ఓటు ఎందుకు వేయాలనేది చాలా మందిలో ఒక ప్రశ్న. ఆవిడ ఇక్కడ లోకల్ కాదు, ఇక్కడ అక్కడ వేరే రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆవిడకి ఎందుకు ఓటు వేయాలంటే ఎడ్యుకేటర్స్గా ఏం చెప్తారు మేడం మీరు? అంటే మేడంకి ఎందుకు ఓటు వేయాలంటే ఆవిడ విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడే వైజాగ్ ఇష్యూస్ చాలా మన పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మోర్ దెన్ 30 ఇష్యూస్ మాట్లాడారు. ఒక ఐఏఎం అవనివ్వండి, ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూ అవ్వండి, చాలా విషయాలు ఆవిడ విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడే పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఆవిడ వైజాగ్ ఎంపీగా ఛాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ గ్రాంట్స్ కానీ ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆవిడకి ఆ కెపాసిటీ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్గా. అంటే ఒక మూడోసారి ఎంపీగా మనం గెలిపించామంటే ఆవిడ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ కానీ ఆవిడ అనుభవం కానీ ఆల్రెడీ ఈ వైజాగ్కి చాలా చెప్పాను కదా, ఐఎం కానీ స్టీల్ ప్లాంట్ అవన్నీ ఆవిడకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా చేయగలరని నమ్మకం అయితే ఉంది. గతంలో భరత్ ఓడిపోయిన సింపతి కానివ్వండి, ఆయన కూడా ఇక్కడ మంచి వ్యాపారాలు చేసేవాళ్ళు, తాతయ్య గారి నేము, చంద్రబాబు ఫ్యామిలీ లెగసీ ఇవన్నీ కూడా ఏమైనా ప్లస్ అవ్వంటారా భరత్ గారికి? ఆయన్ని ఎడ్యుకేటెడ్స్ పెద్దగా ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? నేనైతే ఒక మహిళగా ఒక అవకాశం ఇచ్చినప్పుడు వైజాగ్ ఎంపీ ఒక మహిళ అయితే డెఫినెట్గా బాగుంటుందని నా ఉద్దేశం.